రాష్ట్ర పెన్షన్దారుల అందరం కలిసి ఈరోజు సామూహికంగా నిరాహార దీక్ష చేస్తున్నామండి అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర. ఎందుకంటే మార్చి 2024 నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల యొక్క బకాయిలు ఇంతవరకు చెల్లించట్లేదు గవర్నమెంట్. మరి కారణం ఏంటంటే ఫండ్స్ లేవంటుంది గవర్నమెంట్. మరి వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఒక్కొక్కరు సగటున 1,50,000 2 లక్షలు జీతం తీసుకుంటే రిటైర్ అయ్యాక వాళ్ళకి సగమే వస్తుంది జీతం. మరి ఆ అమౌంట్ ఎక్కడ పోతుంది? 1/3 వస్తుంది. మరి మిగతా భాగం బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నట్టే కదండి. మరి ఆ అమౌంట్ ఎడిపోతున్నది, అవి మాకు ఇవ్వచ్చుగా, ఇవ్వట్లేదు గవర్నమెంట్. మరి మా యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు ఇవ్వకుండా గవర్నమెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదండి. మరి దీనివల్ల ఏమవుతుందంటే రిటైర్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు రోగాలతో ఆపరేషన్లు మరి చేయించుకోలేక ఏమంటే ఇప్పుడు ఈ రోజు నాటికి 34 మంది చనిపోయారండి. ఈ రోజు నాటికి కరెక్ట్గా వాళ్ళ అమ్మాయిల మ్యారేజ్లు వాయిదా వేసుకున్నారు, రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమండి ఇంటి ఈఎంఐలు కట్టలేక మరి బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళు జప్తీ చేస్తే వాళ్ళు ఎటో మరి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా గవర్నమెంట్ ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే మా యొక్క రావాల్సిన బకాయిలు మాకు వెంటనే ఇవ్వాలి. ఇది మా యొక్క ప్రధాన డిమాండ్ అండి. ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి మరి ఇన్స్టాల్మెంట్లు లేకుండా ఏక మొత్తంలో ఇవ్వాలని చెప్పని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మాకు ఇవ్వండి, మా చావులను ఆపండి.